హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూస్ కిచెన్. ఈరోజు మీకు ఒక స్పెషల్ డిష్ చూపిస్తున్నాను. అదేంటంటే చామకూర పొట్లాలు. ఇది సైడ్ డిష్ లాగా తినొచ్చు, ఇంకా రైస్ లోకి కలుపుకోవచ్చు, సాంబార్కి ఇంకా కర్డ్ కి సైడ్ డిష్ లా తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 3 hours నానబెట్టుకున్న శనగపప్పు, దీన్ని నేను వాటర్ లోంచి తీసి ఇలా జల్లెట్లో వేసుకున్నాను. చాప్ చేసుకున్న కొరియాండర్, చాప్ చేసుకున్న ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, దీంట్లోనే సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఇలా కచ్చా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, దీంట్లో కొరియాండర్ కూడా వేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో పోపు కూడా వేసుకోవాలి. నేను పోపు వేసుకుంటాను ఇప్పుడు. పోపులో ఆవాలు, జీలకర్ర, ఇవి 2 మాత్రమే చాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకున్న పేస్ట్ లో కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుందాం. చామకూర ఆకులండి ఇవి, నేను కడిగి ఆరబెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు స్టఫింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఫ్లాట్గా చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. ఇలా కొంచెం ఫ్లాట్గా అనాలి. మంచిగా స్క్వేర్ షేప్లో ఫ్లాట్గా అనేసి దీన్ని ఫోల్డింగ్ చేసుకుందాం. మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా స్టఫింగ్ చేసుకున్న చామకూర పొట్లాలని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. రండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ పొట్లాలని ఇందులో పెట్టేసుకుందాం. ఇలా వీటిని కలుపుకుందాం. 2 sides ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా 2 sides మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టేస్టీ చామకూర పొట్లాలు రెడీ. ఇంకా మీరు ఇలాంటి స్పెషల్ డిషెస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.